హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే గ్రీటింగ్ కార్డ్ చేశాను అనమాట. నా చేతులతో చేసిన గ్రీటింగ్ కార్డ్ ఇప్పుడు మా మా అమ్మకి ఇవ్వబోతున్నాను అనమాట. నా చేతులతో చేసింది ఇస్తున్నాను. మా మమ్మీ ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలియదు. మా గ్రీటింగ్ కార్డ్ అమ్మా. అబ్బో అవునా, ఇది ఎప్పుడు ప్రిపేర్ చేసేవే నువ్వు? హ్యాపీ మదర్స్ డే. This is the cake, Okay. Happy Mother's Day, Amma. You are the best mother in the world. I am the mostly because of you. I love you. Wow. Nice. Thank you. ఇంకొకటి ఇప్పుడు నెక్స్ట్ కేక్. ఇప్పుడు మేము కేక్ తెచ్చాము. మా మమ్మీ కట్ చేస్తుంది. అమ్మ కట్ చేయి అని చాక్ తీసుకురాపో. చాక్ 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 కేక్ ఇది. చాలా బాగుంది కేక్ అంటుంది మా మమ్మీ. I love this. అంటే ఇది కేక్ చిన్నదే. మా మనీతో, మా కిడ్డీ బ్యాంక్తో తీసిన మనీతో మేము చేసామన్నమాట. మేము తీసుకొచ్చాం. మా డాడీకి ఇస్తే మా డాడీ వెళ్ళి చిన్న కేక్ తెచ్చాడు అప్పటికప్పటికే. చాక్లెట్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టము. అందుకే చాక్లెట్ ఫ్లేవర్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టము. అందుకనే అంత హ్యాపీగా కట్ చేస్తుంది. మేము ఫస్ట్ వెనీలా అనుకున్నాము. వెనీలా మా మమ్మీకి నచ్చదని చెప్పి ఇది తీసుకున్నాం. మా అన్న జాలీగా ఉన్నాడు. నెక్స్ట్ మా మమ్మీ ఇంకా పీస్ కట్ చేస్తుంది. ఇప్పుడు మా చేతులతో చేసిన అది గ్రీటింగ్ కార్డ్ మా అన్న తెస్తున్నాడు. మేము పెడుతున్నాం. హ్యాపీ మదర్స్ డే అమ్మా. చాలా చాలా జాలీగా ఉందన్నమాట మా మమ్మీ అయితే ఈరోజు మదర్స్ డే అని. ఈరోజు ఇప్పుడు మా అన్న తెచ్చాడు గ్రీటింగ్ కార్డ్ తెస్తున్నాడు. వాడి చేతులతో చేసిందంటే వాడికి అసలుకే క్రాఫ్ట్స్ రావు, డ్రాయింగ్ రాదు. అలాంటిది వాడి చేతులతో వాడు చేసి తెచ్చాడంటే మమ్మీకి ఇంకా హ్యాపీ వచ్చేస్తుంది. హ్యాపీ మదర్స్ డే అని రాశాడు. నేను కూడా చూడలేదు అప్పుడు. బాగుంది. తల్లికి పిల్లలంటే ఇష్టమే కదా, ఏ చిన్నది చేసినా నచ్చేస్తుంది. సో ఇది అన్నమాట. మేమైతే ఒక కేక్ చేసాము నిన్న. అది నేను మా ఫ్రెండ్స్ కలిపి చేసాం. బాయ్.